వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నిన్న మనం ఈ ఎన్నో రకాల ఈ ప్రజా జీవిత ప్రజానీకంలో ఎంతో మంది ఎన్నెన్నో రకాలుగా పూజిస్తూ ఉంటారు దేవుణ్ణి. లేదు దైవత్వాన్ని పొందటానికి మోక్ష సాధనకి రకరకాల విధానాలతో వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. అందులో ఎవరెవరు ఏ రకంగా చేస్తారు అనే దాంట్లో చూసుకుంటూ నిన్న మనం ఇంకొక 4 రకాలైనటువంటి మనుషుల్ని కొంతమందిని చూసాం. ఒక్కొక్కరు కొంతమంది ఏ రకం చేస్తారు. అందులో ఒకటి వచ్చి ద్రవ్యయజ్ఞం, అంటే ద్రవ్యం, డబ్బు. మన దగ్గర మనకు చేసే టైం లేదు, డబ్బులు ఉన్నాయి, చేయాలని కోరుకుంది కాబట్టి ఇంకెవరికన్నా అప్పచెప్పి చేయించుకోవడం. లేదు మనకు చేసే టైం ఉంది, మనం చేయగలము, మనకు దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనంతటా మనమే చేయటం. ఈ ద్రవ్య యజ్ఞం అనేది దానం అవ్వచ్చు, ధర్మం అవ్వచ్చు, లేకపోతే గుళ్ళు కట్టించుకోవటం అవ్వచ్చు, పాఠశాలలు కట్టించడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, 10 మందికి ఉపయోగపడేది. ఇప్పుడు మనం చూస్తే దాదాపుగా ప్రతి రాష్ట్రంలో బిర్లా వాళ్ళు కట్టిన వెంకటేశ్వర గుళ్ళు ఉంటాయి. మనకు కూడా ఉంది, హైదరాబాద్లో బిర్లా టెంపుల్ ఉంది కదా, నవపతిపాడు మీద, రవీంద్ర భారత్ దగ్గర. ఐడియా ఉందా? అవును సార్, తెలుసు సార్. కదా, దాన్ని ఏమని పిలుస్తారు? పాలరాతి, అది మొత్తం అంతా బిర్లా మందిర్ అంటారండి. బిర్లా మందిర్ అంటారే కానీ దాన్ని వెంకటేశ్వర గుడి అనరు. అంటే వెంకటేశ్వర గుడే కానీ దాని పేరు మాత్రం ఇప్పుడు జూబిలీస్ కట్టింది వెంకటేశ్వర గుడి, తిరుపతిలో వెంకటేశ్వర గుడి అంటాం, ఏ ఊర్లో అయినా రామ మందిరం అంటాం, రామాలయం అంటాం, లేకపోతే శివాలయం అంటాం, ఇవన్నీ అంటాం. ఒక్క బిర్లా వాళ్ళు కట్టిన దాన్ని మాత్రమే బిర్లా మందిరం. ద్రవ్యయజ్ఞం, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు కట్టారు గుడి, వాళ్ళ పేరు మీద వచ్చి. మామూలుగా స్వామి స్వయంభూ అయ్యో లేకపోతే ప్రతిష్ఠ చేసి 4 చందాలు వేసుకొని 10 మంది కడితే అది ఆ స్వామి పేరు మీద ఆ గుడి ప్రాచుర్యం. ఇక్కడ వీళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని కడతారు కాబట్టి వీళ్ళకి ఇది. అట్లాగే కొన్ని దాన సంస్థలు, కొంత డబ్బులు ఉన్న వాళ్ళు బాగా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, వీళ్ళందరూ కూడా వాళ్ళ డబ్బులతో చాలా రకాలైనటువంటి దాన ధర్మాలు కార్యక్రమాలు చేస్తారు. సో ఇవన్నీ కూడా ద్రవ్యయజ్ఞం అనమాట. మన దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు ఆ డబ్బుని సక్రమమైన పద్ధతిలో, అది కూడా వస్తువులుగా ఇచ్చినా డబ్బులుగా ఇచ్చినా కూడా వస్తువుగా ఇచ్చే సత్పాత్రతలో, అంటే పాత్ర అర్హత కలిగిన వాళ్ళు, అది కూడా మంచిగా అడిగినట్టు. మనం ఏమంటాం, అపాత్ర దానం చేయొద్దు అంటాం. అది ఎవరికైతే ఇవ్వకూడదో వాళ్ళకి మనం దానం చేయకూడదు అని చెప్తాం. కానీ ఇక్కడ అట్లా చెప్పట్లా, నువ్వు దానం చేయమని చెప్తూ అది కూడా ఎవరికి చేయాలి? మంచి ప్రవర్తన, మంచి అవసరం ఉన్న వాళ్ళకి చేయాలి. మీరు ఇచ్చేటప్పుడు మీ యొక్క విచక్షణ అనే దాన్ని ఉపయోగించి దాని ప్రకారం మనం ఇచ్చేది సక్రమమైన మనిషికి చేరుతుందా లేదా, దీని యొక్క ప్రయోజనం సక్రమంగా జరుగుతుందా లేదా అని చెప్పి మనం ఇవి ఆలోచించి ఇవ్వాలి. అంటే సత్పాత్రత అనే దాని గురించి. అందుకని దానం చేసేటప్పుడు మంచి విషయాలకి, మంచి అర్హత కలిగిన వాళ్ళకి, అది కూడా మంచి అర్హత కలిగిన వాళ్ళకి ఈ వస్తువుల్ని, ధనాన్ని, ఇవన్నీ ఇవ్వచ్చు. ఇది కూడా ఒక యజ్ఞమే. దాంతోపాటు తపోయజ్ఞం అంటే వ్రతం, ఉపాసనలు, మన ఉపవాసాలు, వ్రతాలు, పూజలు, ఇవన్నీ చేసేది కూడా తపోయజ్ఞం. అదొక రకమైన యజ్ఞం. కొంతమంది ఆ విధంగా చేస్తారు. కొంతమంది యోగయజ్ఞం అంటే మనం చెప్పుకున్నాం 8 అష్టాంగ యోగాలు, 8 రకాల యోగాలు, యమ, నియమ, వాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి స్థితి. గుర్తున్నాయా?
ఉన్నాయి సార్. మళ్ళీ చెప్పండి. యమ నియమ ఆసన ప్రా ప్రాణ ఆ, ప్రా- ప్రాణాయామ, ప్రాణాయామ, ధారణ, ధ్యానం, సమాధి. మధ్యలో మిస్ అయినట్టున్నాయి సార్. 7 వచ్చినాయి, 8 వచ్చినాయి. ప్రత్యాహార అది వదిలేశారు. అవును సార్. 8 రకాలైనటువంటి యోగాలు అది మనం చేసేదాన్ని కూడా అది ఆ విధంగా కూడా మనం అది ఒక వాల్యూ సిస్టమ్, విలువలని మనం ఎట్లాంటి మారల్స్, ఎట్లాంటి విలువలు ఉండాలి మనకి అనే విలువలను కట్టుబెట్టుకొని ఆ విలువల ప్రకారం మనం నియమాలు పెట్టుకొని నియమాలతో ఆసనాలు చేసి శరీరాన్ని దానికి తగ్గట్టుగా తయారు చేసుకుని శక్తివంతంగా అక్కడి నుంచి ప్రాణాయామతో దాన్ని సాధించి అక్కడి నుంచి ఈ విసర్జన మొత్తం అన్నిటిని మనం విసర్జించేసి వదిలేసి రిటైర్మెంట్ అన్నమాట అన్ని వదిలేసి అక్కడి నుంచి మనం ధ్యానము, తర్వాత ధారణ అంటే వహించడం, ఇవన్నీ మనం నిర్వహించడం, తర్వాత ధ్యానం చేయటం, దాని నుంచి సమాధి తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ వస్తే వాళ్ళకు కూడా ఇది కూడా ఒక యజ్ఞం అన్నమాట. దాని తర్వాత స్వాధ్యాయ యజ్ఞాన యజ్ఞం అంటే వేదాధ్యయనం, ఒక శాస్త్ర పఠనము, ఇవన్నీ చేస్తూ ఆ వేదాలను చదివి వేదాలని మనం ఆకలింపు చేసుకుని దాన్ని ఆచరించి చేస్తానికి కూడా అది కూడా ఒక యజ్ఞం. ఈ విధంగా 4 రకాల యజ్ఞాలు నిన్న మనకి చెప్పారు. వీళ్ళందరూ ఇక్కడ ఒక చిన్న ఏంటంటే దృఢ వ్రతం, ఇవన్నీ సాధించాలి అంటే మనకి ఒక సంకల్పం ఉండాలి, దృఢంగా మనం దాన్ని విశ్వసించాలి, దాన్ని మనం దృఢంగా విశ్వసించాలి. తర్వాత దాన్ని పరిస్థితులు మొదలుపెట్టిన తర్వాత వదిలేవు. మనం చాలా మంది ఏం చేస్తామంటే ఒక విషయం మొదలుపెట్టిన తర్వాత ఉత్తములు, మధ్యములు, అధములు అని 3 రకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ మనం చూసుకుంటున్నాం కదా. దాంట్లో ఏం చేస్తాం మనం ఈ 3 ఒక్కొక్కటి ఉత్తములు ఏం చేస్తారు, మొదలు పెడితే అది కార్యం పూర్తి అయ్యేంత వరకు చేస్తారు. మధ్యములు ఏం చేస్తారు, మొదలుపెట్టి సగం దాకా వచ్చి ఇక నా వల్ల కాదు అని వదిలేస్తారు. అధములు అనేవాడు అసలు మొదలు పెట్టరు. ఈ 3 క్యారెక్టర్లు మనకు అన్ని తెలిసినయే. ఇందులో ఈ దృఢవ్రతము అనేది దృఢవ్రతులు అంటే అసలు ఎట్లా ఉండాలి, సంకల్పం అనేది గట్టిగా చేసుకుని దృఢవ్రతులు అంటే ఎట్లా ఉండాలి, ఏమవుతుంది నాకు అర్థం కాదు. కానీ మనం క్లాసులో ఏదైతే వెనక ముందుగా చూస్తామో నెక్స్ట్ డే దాని గురించో ముందు రోజు దానికి ఆర్టికల్ వచ్చారు. దృఢవర్తం గురించి నిన్న మాట్లాడుకున్నాం. నిన్న ఈ ఆత్మ ఇదేంటి అంతర్యామిలో దాని గురించే రాశాడు. సో మనం ఈ దృఢవర్తము అనేటప్పుడు ఏదైనా మనం సాధించాలి అంటే దానికి వెల అనేది ఒకటి ఉంటుంది. ఏది కూడా ఊరికే రాదు, మనం కష్టపడాలి, కష్టపడితేనే సాధిస్తాలి, సాధన చేస్తేనే ఏదైనా వస్తుంది. మనం ఒక ఆరోగ్యకరంగా ఉండాలి అంటే దానికి కావాల్సినటువంటి పొద్దున్నే వాకింగ్ చేసి రావటం, సరైన ఆహారం తీసుకోవటం, సరైన నిద్ర, ఇవన్నీ మనం పాటిస్తేనే మన ఆహారం సరిగ్గా మన ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. అదేవిధంగా ఏది కావాలన్నా ఏది చేయాలన్నా కూడా ముందు మనకి ఆ సంస్కారం అనేది మనం ఎప్పటి నుంచో జన్మలుగా మనకు పెరుగుపోయి వచ్చిన ఈ పాపకర్మలు అవన్నీ నాశనం కావాలంటే ఒక సంకల్పం అనేది, తర్వాత దాన్ని దృఢవ్రతము అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కంటిన్యూ చేయాలి, మధ్యలో వదిలేయకూడదు అని చెప్తూ దృఢవ్రతుడు అంటే 2 చెప్తున్నాడు. దృఢవ్రతుడు అంటే ఒక లక్ష్యాన్ని లేదా ధర్మాన్ని స్వీకరించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తన నిర్ణయాన్ని మార్చుకునే వ్యక్తి. కష్టాలు, అపజయాలు, ప్రలోభాలు, విమర్శలు ఎన్ని వచ్చినా ఆత్మ సంకల్పాన్ని నిలబెట్టుకోవడమే దృఢవ్రతాన్ని పాటించడం. ఇది ఆధ్యాత్మిక సాధకుడు లక్ష్యమే కాదు, సంపూర్ణమైన మనిషి తాలూకు గొప్ప గుణం కూడా. ఈ సమాజంలో ఇప్పుడున్న దాంట్లో ఈ మానసిక దృఢత్వం చాలా అవసరము అని చెప్తూ దాన్ని సాధించే ప్రయత్నంలో కొంతమంది మధ్యలోనే అలసిపోతారు. అలసిపోయినప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తాడా లేదా అనేది వాడి యొక్క దృఢవర్తం ఎట్లా ఉంది అనేది అప్పుడు తెలుస్తుంది అన్నమాట. దాంట్లోనే ఎగ్జాంపుల్స్ చెప్తూ హరిశ్చంద్రుడు, ఆయన నిజమే సత్యాన్ని పలుకుతాను, అసత్యం పలుకుతాను అనే వ్రతం పెట్టుకున్నాడు. తెలుసు కదా మనకి, అది వ్రతం ఆయనకి. తెలుసు కదా. సత్యవ్రతం. మరి ఆయన ఎంత కష్టాలు వచ్చినా ఆ రాజ్యం పోయింది, అన్ని పోయినాయి, అబద్ధం ఆడిస్తానని చెప్పి విశ్వామిత్రుడు వచ్చాడు, దానికి
ఆయన ఇంకొక అదేమి నక్షత్రకుడిని ఆయన దగ్గర పెట్టాడు. పెట్టి ఎట్లని సార్ అబద్ధం ఆడిచ్చని చెప్పాడు. రాజ్యం పోయింది, భార్య పోయింది, పిల్లలు పోయారు, ఎన్ని పోయినాడు, చెడు కాటి కాపురయ్యాడు. అయినా కూడా ఆయన ఆ వ్రతాన్ని వదల. అట్లాగే భీష్ముడు పెళ్లి చేసుకోని అని చెప్పి వాళ్ళ తండ్రి సంతోషం కోసం ఒక సంకల్పం తీసుకున్నాడు. ఒక వ్రతం, అదొక వ్రతం. ఆఖరి వరకు పెళ్లి గాంధారి సారీ కుంతి ధృతరాష్ట్రుడి తల్లి, ధృతరాష్ట్రుడికి పిల్లలు లేకపోతే వీళ్ళందరికీను సత్యవతి పెళ్లి చేసుకోమని అడిగినా కూడా భీష్ముడిని పెళ్లి చేసుకోలేదు. నేను వ్రతం తీసుకున్నాను కాబట్టి నేను చేసుకోను అని చెప్పి భీష్మించుకున్నాడు. అనుకని ఆయన భీష్ముడు. అట్లాగే ధ్రువుడు నేను శివుడిని నమ్ముకుని దాంతో ఆ యముడిని జయించి ధ్రువతార అంటే మన పైన ఒక నక్షత్రంగా వెలిగిపోయాడు. ఆయన దాంట్లోనే ఉన్నాడు. అట్లాగే శ్రీరాముడు ఆయన కూడా తండ్రి వాటను నిలబెట్టడం కోసం ఆయన వ్రతం చేసుకొని 14 సంవత్సరాలు అటు వనవాసం చేసి అన్ని చేసుకొని వచ్చాడు. వీళ్ళందరూ నా యొక్క వ్రతాన్ని అంటే సంకల్పాన్ని ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో అది నెరవేర్చుకోవటం కోసం ఎన్ని రకాల కష్టాలు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా వాటిని వదలలేదన్నమాట. దృఢవ్రతము అంటే అది. అందుకే ఇప్పుడు మనకి చాలా మంది సంపద, విద్య, ప్రతిభ అన్నీ ఉన్నా కూడా సంకల్ప స్థిరత్వంలో లేకపోతే జీవితం అసంపూర్ణమవుతుంది. దృఢవ్రతుడు కావడం అంటే ధర్మాన్ని ఎంచుకొని దాన్ని ఆచరించడం ద్వారా ప్రపంచానికి మార్గదర్శిగా నిలబడటం. దృఢవ్రతం మానసిక స్థిరత్వాన్ని, నిర్ణయాల్లో స్పష్టతను, గౌరవమైన జీవితాన్ని, అంతరంగ శాంతిని ఇస్తుంది. సంకల్ప స్థిరత్వం కనుక లేకపోతే జీవితం శూన్యమవుతుంది. అందుకని మనిషి అనేవాడు సంకల్పం అనేది నువ్వు చేసుకున్నప్పుడు అది స్థిరంగా ఉండాలి. రోజుకు సంకల్పం చేసుకోకూడదు. ఇవాళ మనం సంకల్పం చేసుకున్నాము అంటే ఇది ఫలాన్ని, సంకల్పం అంటే ఏంటి, ఫలాన్ని సాధించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాం మనం. ఆ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దాన్ని సాధించేంత వరకు మనం వదిలిపెట్టకూడదు. అది దృఢవ్రతం అంటే. అది నిన్న మనం ఇందులో వచ్చింది కాబట్టి ఒకసారి అది నిన్న చూడటం జరిగింది. అందులో ఒకసారి మళ్ళీ దాని గురించి చెప్తున్నమాట. అందుకని ఎవరైనా సరే ఈ ప్రయత్నం చేసేవాళ్ళు ఈ రకరకాల హోమాలు చేసి, యజ్ఞాలు చేసి వీళ్ళందరూ కూడా మోక్ష సాధకులు అవుతారు. వీళ్ళందరినీ యతులు అంటారు. యతులు అంటే ప్రయత్నశీలు, ప్రయత్నించేవాళ్ళు అని అర్థం. అక్కడి నుంచి ప్రయత్నాన్ని మొదలు పెట్టిన తర్వాత ముముక్షువుల కింద మారుతారు. ఇవన్నీ ఇప్పుడు యతులు అంటే ఏదో కాషాయ వస్త్రాలు కట్టుకొని సన్యాసం తీసుకొని వెళ్ళటం అని కాదు. ప్రకృతికి చెప్పినప్పుడు లేకపోతే రాసినప్పుడు తర్వాత రాసిన వాళ్ళు ఎవరు చేశారో తెలియదు. కానీ ప్రతిదీ కూడా సామాన్య మానవుడికి ఇబ్బంది లేకుండా తేలిగ్గా దాన్ని ఆచరించే విధంగా చెప్పుకుంటూ వచ్చారు. చూడండి, విష్ణు సహస్రనామం మొత్తం చదవలేకపోయినా పర్వాలేదు, శ్రీరామ రామ రామేతి అనేది చదువు అని చెప్పారు. ఆ ఒక్క శ్లోకం నా చదువు నీకు అవకాశం ఇస్తాను. అట్లా ప్రతి దాంట్లో కూడా మనం చూస్తే ప్రతి చోట మనకి నువ్వు ఈ అనుష్ఠాంగాలు చేయలేకపోయినా, రోజు చేసే అనుష్ఠానాలు చేయలేకపోయినా చివరికి రామ రామనవయ అంటే అది మరా అన్నా కూడా వాడి స్వల్పం వచ్చింది. ఆ విధంగా ఆ శక్తి మనకి మన పురాణాల్లో కానీ, మన ఈ పాత్రల్లో కానీ, వేదాల్లో కానీ ఇవన్నీ మనకి ఇచ్చుకుంటూ వచ్చారు. అందుకని ఇక్కడ ప్రయత్నశీలురు అంటే యతులు అంటే ప్రయత్నశీలనే కానీ నువ్వు సన్యాసం పుచ్చుకోమని చెప్పట్లేదు. సామాన్య వ్రతములు నియమాలనే పెట్టుకుని ఈ మాయలకు లొంగకుండా నువ్వేదైతే ఒక సంకల్పం చేసుకున్నావో అది ఏ నియమాలు అయితే నువ్వు పెట్టుకున్నావో ఎంత కఠినమైనా సరే వాటిని ఆచరిస్తే మొదట్లో మనకు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ తర్వాత తేలికైపోతే అది ఎప్పుడైతే మనం ఆచరించడం మొదలు పెడతామో ముముక్షువులకి మోక్ష సాధన కోసం ప్రయత్నించే వాళ్ళకి ఇది ఆయన ఒక హెచ్చరిక లాంటిది. అంటే ఒక మాట లాంటిది. ఇలా చేయండి, దృఢవ్రతంగా ఉండండి, సంకల్పాన్ని ఏదైతే మీరు పెట్టుకున్నారో దాన్ని ఆచరించండి, అది చేస్తే చాలు, మీరు ఇంకేం చేయక్కర్లేదు
అని చెప్పి ఈ శ్లోకంలో నిన్న మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ 29. మనోదర్ గారు చదవండి. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. ప్రాణాయామ పరాయణాః అంటే ప్రాణాయామ తత్పరులకు, ప్రాణాయామం చేసేవాళ్ళు. అపరే కొందరు. మళ్ళీ ప్రాణాపానగతి, ప్రాణాపానముల మార్గములను రుత్వ నిరోధించి అంటే కుంభకమనర్చి అపాన వాయువునందు ప్రాణవాయువునందు పూరకము తదా అటులనే ప్రాణే ప్రాణవాయువునందు అపానవాయువును రేచకమును జుహ్వతి హోమము చేయుచున్నాడు. ఈ అన్ని యోగాలతో పాటు నిన్న మనం చదివిన ఈ 4 రకాల ద్రవ్యయోగము, తత్వయజ్ఞము, ద్రవ్యయజ్ఞము, యోగయజ్ఞము, భగవత్ సాధ్య యజ్ఞము కదా, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము, ఈ 4 యజ్ఞాలతో కాకుండా ఇవాళ కొత్త యజ్ఞం ఏంటంటే ప్రాణాయామం. ప్రాణాయామం అనే దాన్ని కూడా ఒక యజ్ఞం కింద. అదేం చెప్తున్నారు? ప్రాణాయామ తత్పరులకు కొందరు ప్రాణాపానముల యొక్క గతులను, మార్గములను నిరోధించి అపానవాయువునందు ప్రాణవాయువును, ప్రాణవాయువునందు అపానవాయువును హోమం చేస్తున్నారు, యజ్ఞం చేయుచున్నారు అనే తాత్పర్యం ఈ శ్లోకం. ప్రాణాయామం చేయటం కూడా ఒక యజ్ఞం. ప్రాణాయామం అంటే మనం ఏదో 4 రకాలైనటువంటి శ్వాసక్రియలు చేసి దాన్ని మనం ప్రాణాయామం అని పిలుచుకుంటాం. ఆ ప్రాణాయామం అంటే మన ప్రాణశక్తిని మనం శ్వాసలో నుంచి తీసుకుంటున్నాము, శరీరానికి పంపిస్తాము. అక్కడి నుంచి దాన్ని బంధించటం. పూరకము, రేచకము, కుంభకం, ఈ 3. పూరకము, కుంభకము, రేచకం. పూరకం అంటే పీల్చుకోవడము, అదే ఇన్హేల్ చేయటం, పూరించటం. మనం శ్వాసని లోపలికి తీసుకొని వంటి నిండా నింపటం. కుంభకం అంటే హోల్డ్ చేయడం, నిలబెట్టడం. రేచకం అంటే వదిలేయటం. ఈ 3 రకాలు ఈ ప్రాణాయామంలో చాలా చేస్తూ కూడా ఇది ఒక యజ్ఞం కింద, ప్రాణాయామ యజ్ఞం కింద కొంతమంది ఈ శ్వాసను తీసుకోవటం, నిలబెట్టడం, మళ్ళీ వదిలేయటం, ఈ 3 రకాలు చేస్తూ ఎప్పుడైతే ఈ 3 రకాలు చేయటం మొదలుపెట్టామో మనం మనసు, ఆరోగ్యం, శరీరం మొత్తం అన్ని కూడా చాలా అనుకోని మార్పులు చాలా వస్తాయి మనకి. మనం అనుకోని మార్పులు మనకు తెలియకుండానే మన శరీరంలో, మానసిక స్థితిలో, మన ఆలోచనలు అన్నిట్లో మార్పులు వస్తాయి ఎప్పుడైతే ఈ శ్వాసని మనం బంధించడం మొదలుపెట్టాము. ఇవి శ్వాస తీసుకుని శ్వాస బయటికి వెళ్తుంది, ముక్కులో నుంచి బయటికి వెళ్తుంది, లేదంటే ఒక్కోసారి ఈ ఛాతీయం బయటకు వస్తుంది. కొంత జీర్ణాశయం నుంచి మనకి ఈ మన మలద్వారం ద్వారా కూడా కొంత శ్వాస బయటికి వెళ్తుంది. దాన్ని మనం అపాన వాయువు అంటాం. శ్వాస ఉన్నదాన్ని ప్రాణవాయువు అంటాం. ఈ రెండింటి ద్వారా కూడా కొంతమంది, ఈ 3 చేయటం ద్వారా కూడా కొంతమంది ఈ యజ్ఞాన్ని చేస్తారు. దీంట్లో ఈ ప్రాణాయామం కూడా ఒక యజ్ఞం, ఒక రకమైన యజ్ఞము. అందులోనే ఈ ప్రాణాయామం అనేది మనం ఇప్పుడు ఇందాక చూసిన అష్టాంగ యోగాల్లో 4వది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా 8, దాంట్లో ఇది 4వది. దీంట్లో 3 రకాలు, పూరకం, కుంభకం, రేచకం చెప్పుకున్నాం. ఇది అపానమందు ప్రాణమును హోమం చేయటం. అంటే శ్వాస తీసుకొని శ్వాసను శరీరంలో బంధించి నువ్వు ఎంతసేపు ఉండగలవు అనేది హోమం చేయటం. దాన్ని కూడా ఒక హోమం అనమాట, యజ్ఞం అనమాట. మీకు వాయుస్తంభన, జలస్తంభన అట్లా కొన్ని విద్యలు ఉన్నాయి. వాయుస్తంభన అంటే శ్వాస తీసుకొని స్తంభించుకొని వదిలేయటం. స్తంభించేంత ఎంతసేపు ఉండగలవు అనేది నీ ప్రాక్టీస్ని బట్టి, నీ సాధనని బట్టి ఉంటుంది. అట్లాగే జలస్తంభన అంటే నీళ్లలో ఉండేసి మనం శ్వాస తీసుకోగలం. ఇన్ని కొన్ని ఇట్లాంటి విద్యలు ఉన్నాయి, స్తంభన విద్యలు కొన్ని ఉన్నాయి ఇందులో. ఇది ఇట్లాంటి ఈ ప్రాణాపానం నిరోధించడం అంటే మనకు బయటికి వెళ్లకుండా దాన్ని కుంభకం అంటే నిలబెట్టుకొని ఉంటాం, హోల్డ్ చేయటం. ఈ 3 ఆచరించేది ఏదైనా కూడా ఈ
ఆచరిస్తూ 3 ఆచరించడమే కాకుండా ఈ 3 ఆచరించేటప్పుడు మనస్సుని మనము ఒక దైవం మీద మనం దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి, కేంద్రీకరించాలి. మన శ్వాస తీసుకునేటప్పుడు సోమ్ అని తీసుకుంటాము, శ్వాస వదిలేసేటప్పుడు హమ్ అని చెప్పి వదిలేస్తాం. ఆత్మను, పరమాత్మను అని చెప్పి, బ్రహ్మము అని చెప్పి. అట్లాగే ఈ మనం ఎప్పుడైతే శ్వాస తీసుకునేటప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని మళ్ళీ మెల్లగా శ్వాస వదిలేసి, ఎందుకు శ్వాస మెల్లగా వదిలేయాలి? తీసుకునేప్పుడు దీర్ఘంగా తీసుకుని జ్యోతి మేడం, జై జై శ్రీరామ్. శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. చెప్పండి. యాక్చువల్గా ఈ ప్రాణాయామం వల్ల మనసు కుదుట పడుతుంది అండ్ మన యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలని లోపలికి తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకోసమని ప్రాణాయామం చేయాలి అని చెప్తారు. అండ్ పూరకము, రేచకము అండ్ పూరకము 1:0:2 అట్లా రేషియోలో, అంటే 1 అంటే 4 సెకండ్స్ అనమాట. 4 సెకండ్స్ బ్రీత్ ఇన్ చేయాలి, మళ్ళా హోల్డ్ చేసేది కూడా 4 సెకండ్స్. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి అట్లా కూడా దీంట్లో ఒకేసారి మనము హోల్డ్ చేసి కూడా పెట్టకూడదు అనమాట దీంట్లోని. ఒక్కొక్క స్టేజ్ లో ఉన్న వాళ్ళకి స్టేజ్ ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట రేషియోస్. సో స్టార్టింగ్ స్టేజ్ లో అయితే కుంభకం అనేది చెప్పరు. మళ్ళీ కుంభకంలో కూడా 2 రకాలు ఉన్నాయి, అంతః కుంభకము, బాహ్య కుంభకము అని చెప్పి. సో ఫస్ట్ అసలు కుంభకాన్నే చెప్పరు. మామూలుగా ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి కుంభకాన్ని చెప్పరు అనమాట. ఫస్ట్ చెప్పేది పూరకము, రేచకము చెప్తారు బిగినర్స్ కి. అది 1:0:1 అన్నట్టు అనమాట. ఫస్ట్ బిగినర్స్ కి అంటే నువ్వు ఎంతసేపు 4 సెకండ్స్ బ్రీత్ ఇన్ చేయడం, 4 సెకండ్స్ బ్రీత్ అవుట్ చేయడం, అదే చెప్తారు ఫస్ట్. తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో 4 సెకండ్స్ ఇన్హేల్ చేయాలి, అంటే ఊపిరి పీల్చుకోవాలి 4 సెకండ్స్. తర్వాత 8 సెకండ్స్ ఎక్స్హేల్ చేయాలి, అప్పుడు కూడా మీకు కుంభకం ఉండదు. సో సెకండ్ స్టేజ్ లో అది చెప్తారనమాట. ఎక్స్హేల్ అనేది ఎక్కువగా ఉండాలి. ఎక్స్హేల్ ఎంత ఎక్కువగా ఉంటే అప్పుడు అంటే మొత్తం మన బాడీలో ఉన్నదంతా ఆ వాయువు అంతా ఎక్స్హేల్ అయిపోవాలన్నమాట, బయటకు వచ్చేయాలి. అప్పుడు మీకు కరెక్ట్ గా ఆ ప్రాణాయామం జరుగుతున్నట్లన్నమాట. అండ్ దీంట్లో సైంటిఫిక్ రీజన్ ఏమి అని అంటే మన టాక్సిన్స్ అన్ని రిలీజ్ అవుతుంది. సో మళ్ళా దాని నెక్స్ట్ స్టేజ్ లో అయితే ఇన్హేల్ వచ్చి 4 సెకండ్స్, హోల్డ్ అనేది అదే కుంభకం అనేది అంతః కుంభకం అని అంటే మనం ఇన్హేల్ చేసిన తర్వాత ఆ లోపల పెట్టుకొని ఆ వాయువుని లోపల పెట్టుకొని ఉంచుకున్న దాన్ని అంతః కుంభకం అంటారు. మళ్ళా ఎక్సేల్ చేసిన తర్వాత మనం ఏమీ లేకుండా, గాలి ఏమీ లేకుండా మన శరీరాన్ని ఉండేదాన్ని బాహ్య కుంభకం అంటారు అనమాట. సో అంతః కుంభకం ఎక్కువ ఉంటది, మళ్ళీ బాహ్య కుంభకం తక్కువ ఉంటది అనమాట. సో ఆ విధంగా ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి అన్నట్టు అనమాట. కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో అయితే 1:4:2 అన్నట్టు కూడా చెప్తారు. దీంట్లో 4 సెకండ్స్ గాలి పీల్చుకోవాలి, మళ్ళా 8 సెకండ్స్ వరకు గాలిని హోల్డ్ చేయాలి, మళ్ళా ఎక్సేల్ చేయాలి. ఎప్పుడు ఎక్సేల్ అనేది ఎక్కువగా ఉంటది అనమాట. సో ఇంకా హైలీ అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళినప్పుడే అంతః కుంభకం కూడా చెప్తారనమాట. సో అప్పుడు ఆ అంతః కుంభకం కూడా చేసినప్పుడు మనకి మన బాడీ అన్నిటికీ తట్టుకునేటువంటి శక్తి వస్తుంది, అండ్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, అండ్ బయట నుంచి ఇది కావాలి అది కావాలని కోరికలు కూడా తగ్గుతుంది, అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మామూలుగా మనం ఇన్హేల్ చేసినప్పుడు శ్వాసని గమనించాలి, ఎక్సేల్ చేసినప్పుడు శ్వాసని గమనించాలి అని అనుకుంటాము. కానీ ఇన్హేల్ ఎక్సేల్ మధ్యలో చాలా చిన్నది మనము కుంభకం అనేది చేస్తాం కదా, అక్కడ చాలా కాన్సన్ట్రేషన్ గా శ్వాసను అనేది గమనిస్తే
మనకి మనకి ఏదైనా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి. అండ్ క్రియేటివిటీగా థింక్ చేయడం గానీ, ఇవన్నీ ఎబిలిటీస్ అనేది చాలా బాగా వస్తాయన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో మనకి మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మనకి ఈ క్వాలిటీస్ వస్తాయి. ఆ నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళినప్పుడు మనకి ఇంకా ఇవన్నీ అది యజ్ఞంలాగా పనిచేసి మన కర్మలన్నీ నాశనం చేసేదానికి, ఆ కర్మలన్నీ మనకి ఏమి లేకుండా ఉండేదానికి ఉపయోగపడుతది. ఇది ఈ ఈ అపో ఈ యొక్క దీన్ని ఉపయోగించే మన యొక్క ఋషులు ఎన్నేళ్ళైనా గూడా ఆహ్, ఎక్కడున్నా గూడా చేస్తూ ఈ జస్ట్ కొంతమంది ఋషుల్ని చూడండి అసల లెగనే లెగకుండా కంటిన్యూగా ఉండిపోతారు ఎన్నేళ్ళైనా గూడా. అండ్ వాళ్ళు నిమిషానికి మన శ్వాసలైతే నిమిషానికి 16 శ్వాసలనమాట. ఇంకా ఎక్కువ గూడా తీసుకుంటారు కొంచెం మంది. కానీ దాన్ని అలా తగ్గించుకుంటూ రాడానికి ఈ యొక్క శ్వాస ప్రక్రియ అనేది ఉపయోగపడుతది. మామూలుగా యోగా అంటేనే చిత్తవృత్తి నిరోధః అంటారు. సో, మనకి మన చిత్తాన్ని కంట్రోల్ చేసేదానికి ఉపయోగపడేది వాటిలో మనం ఎప్పుడు యోగా అంటే ఆసనాల మీద పడిపోతాం కానీ, అసలు యాక్చువల్‌గా యోగా అంటేనే యోగా అనేది ఒక గంట సేపు, అరగంట సేపు చేసేది కాదు. అది నీ లైఫ్ స్టైల్ అన్నమాట. యోగా అనేసరికి నేను యోగా చేస్తున్నాను అనేసరికి అది నీ లైఫ్ స్టైల్‌లోకి రావాలి. అదే మనం నిన్న 8 అష్టాంగాల్లో చూసాం కదా! సో, ఫస్ట్ స్టార్టింగే మనకి అబద్ధం మాట్లాడకూడదనమాట. సో, అది లైఫ్ స్టైల్. చిన్న చిన్న వాటికి మనము చాలా చిన్న చిన్న వాటికి సింపుల్‌గా ఉన్న వాటికి గూడా మనం అబద్ధం ఆడేస్తా ఉంటామనమాట. సో, అట్లాంటి వాటికి అబద్ధం ఆడకూడదు. అండ్ ఎప్పుడు సత్యాన్నే జెప్పాలి. సత్యాన్ని చెప్పాలి అనంటే అక్కడ మళ్ళా కండిషన్స్ అప్లై అవుతాయన్నమాట. సత్యాన్ని అనంటే నువ్వు ఇంకొకరిని బాధ పెట్టేటట్లు చెప్పకూడదనమాట. అక్కడ బాధపడకుండా ఉండాలి. అండ్ ఆ విధంగా చెప్పేదే నీకు సత్యమవుతుంది. నువ్వు అక్కడ ఇంకొకరు బాధపడతారంటే నువ్వు మౌనం వహించు. అప్పుడు అది నీకు ఉపయోగపడతదనమాట. సో, అలాగా ప్రతి ఒక్కటి నీ యొక్క నీ యాక్టివిటీస్ నుంచి నువ్వుండే ఆహ్, ఆహ్, శుబ్ నువ్వు శుభ్రంగా ఉండాలి. నీ ఇంటి చుట్టూ ఉండేవాళ్ళు శుభ్రంగా ఉండాలి. అండ్ ఇవన్నీ యోగా అంటేనే నీకు లైఫ్ స్టైల్ అన్నట్టనమాట ప్రతి ఒక్కటి. సో, ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్తేనే అప్పుడే మనకి ఒక మన మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటది. కామ్‌గా ఉంటది. రాను రాను చేంజ్ అనేది మనకే తెలుస్తుందనమాట. సో, ఇక్కడ మనకి స్వామి ప్రాణాయామం గురించి చెప్పారు. మనకి కిందటి దాంట్లో అష్టాంగ యోగాలు చెప్పారు. అండ్ అవి యజ్ఞంగా ఎట్లా పనిచేస్తాయి అనని. దాంట్లో ఒక్కొక్కటి గూడా ఇంకా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. థాంక్ యూ సార్. ఈ కుంభకాలు చేసేటప్పుడు అంటే పూరకము, కుంభకము, రేచకము ఇవన్నీ చేసేటప్పుడు మనం ఇది ఏం చేయాలంటే భగవన్ నామస్మరణం, ప్రణవనాదం లాంటిది. ఓంకారం కూడా మనం చెప్తూ చేయొచ్చు అన్నమాట. అది ఓంకారాన్ని దివ్య మంత్రంగా మానసిక చింతన మనసులో ఆలోచిస్తూ మనసులో దాన్ని చెప్పుకుంటూ నువ్వు ఈ శ్వాసక్రియలు ప్రాణాయామం చేయమని చెప్పు. ఇందులో మనం శ్వాస తీసుకుంది 4 సెకండ్లు తీసుకుని వదిలేటప్పుడు 8 సెకండ్లు వదలాలంటే ఎంత నెమ్మదిగానో వదలాలి అన్నమాట. ఒకసారి మనం ఇంతకు ముందు ఏదో క్లాస్లో చెప్పుకున్నాం. అసలు ఈ శ్వాస వదిలేటప్పుడు ఈ శ్వాస ఎంత దూరం వదులుతాం మనం అని. మన ముక్కులో నుంచి శ్వాస వదిలేటప్పుడు కొంతమందికి ఒక 6 అంగుళాలు, కొంతమంది 8 అంగుళాలు, కొంతమంది 3 అంగుళాలు, 4 అంగుళాలు అట్లా ఆ డిస్టెన్స్ మీరు చేయబెట్టుకోండి, ముక్కు దగ్గర పెట్టుకొని శ్వాస వదలండి, ఎక్కడ దాకా వస్తుందో చూసుకోండి. మామూలుగా అంటే శ్వాస గట్టిగా వదలమని కాదు, మెల్లగా ఇప్పుడు మీరు శ్వాస తీసుకొని అనేసి మెల్లగా వదిలారనుకోండి, ఎంత దూరం మీరు శ్వాస వదులుతున్నారో చూసుకోండి. అట్లా ఎంత తక్కువ దూరం శ్వాస వదలగలుగుతారో వాళ్ళకి అంత శక్తి ఉంటుంది. కాదు సార్, ఎక్కువ దూరము.
తక్కువ దూరమే. అంగుళం వరకు ఇక్కడ వరకు కూడా నువ్వు శ్వాస వదలగలిగితే నీకు ఇంకా ఎక్కువ శక్తులు నీకు చాలా వస్తాయి. ఎక్కువ దూరం అంటే ఫోర్స్గా వదిలేస్తాం ఎక్కువ దూరం రావాలంటే. ఫోర్స్ గా కాదు, అంటే 24 ఇంచెస్ వరకు లాంగ్ అయ్యేటట్లు ప్రాక్టీస్ చేయాలా అంటారు. ఆ ప్రాక్టీస్ లో కూడా ఎట్లా అంటే మనం చాలా పల్చగా ఉంటది కదా ఈక, ఏదైనా ఒక బర్డ్ ఈకని పెట్టుకొని ప్రాక్టీస్ చేయమంటారు. అంటే నీకు బాగా వచ్చిందని తెలుసుకోవడం, తెలియటం కోసం కదులుతుంది అని తెలియడం కోసము. యాక్చువల్ గా స్పీడ్ గా కాదు, ఆ లెంత్ ఎంత అంటే మనము త్రో అనేది కంటిన్యూగా ఇస్తాం కదా సార్ 8 సెకండ్స్. సో 8 సెకండ్స్ మనం ఇవ్వలేము స్పీడ్ గా వదిలేస్తే అని 2-3 సెకండ్స్ లోనే అయిపోతుంది. సో 8 సెకండ్స్ వదలాలి. వదిలినప్పుడు నీ నీ శ్వాస అనేది 24 వరకు, 12 నుంచి మామూలుగా 6 అంట ఫస్ట్, దాని తర్వాత 8, తర్వాత 12. సో అట్లా అవుతుంది అన్నట్టు నేను అంత నెమ్మదిగా వదిలినప్పుడు శ్వాస 12 ఇంచెస్ 24 ఇంచెస్ రాదు. నువ్వు బాగా గట్టిగా వదిలితేనే కంటిన్యూగా అయితే అట్లనే వస్తుంది. మామూలుగా మనం శ్వాస దానంతటా అది వచ్చి వెళ్ళిపోతుంది అనుకోండి, 4 అంగుళాలు 5 అంగుళాల కంటే రాదు. అందుకని నేను చదివిన దాని వరకు, నేను ముందు క్లాస్లో కూడా ఒకసారి చెప్పే శ్వాస క్రియల గురించి, దాంట్లో ఎంత తక్కువ దూరం శ్వాస వదలగలిగితే అంటే దాన్ని శ్వాసని మనం ఎంత నియంత్రణ ఎంచుకుంటే గానీ, కంట్రోల్ చేసుకుంటే గానీ శ్వాసని కొద్దిగా వదలలేం. అందుకని ఆ శ్వాస నియంత్రణలో ఎంత తక్కువ దూరం మనం వదలగలిగితే మనకు అంత శక్తి పెరుగుద్ది. నేను చదివింది ఒకసారి క్లాస్లో కూడా చెప్పాను నేను. సరే, ఓకే. ఇది ఈ విధంగా ఈ 3 రకాలుగా చేయటం వల్ల కుంభకాలు అనేది 2, పూరకము, రేచకము, అంతర్కుంభకము, బాహ్యకుంభకం, ఈ 4 రకాలు చేయటం వలన మనకి మనస్సు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరిగినప్పుడు మనం దాన్ని పూర్తిగా మన మనస్సు చింతన కానీ ఆలోచనలు కానీ అన్నీ మారిపోతాయి. మనకు ఇంతకుముందు ఆలోచనలు ఎన్నంటే అన్ని ఎట్లా పడితే అట్లా ఆలోచనలు వస్తాయి. ఎంత చేసేటప్పుడు మన ఆలోచనలన్నీ కూడా తగ్గిపోతాయి. పూర్తిగా మనం ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం మెల్లమెల్లగా. ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇంకో ఆలోచన రావడానికి ఉధృతంగా వస్తుంది మొదట్లో, తర్వాత కొంచెంగా వస్తుంది, తర్వాత 4 ఆలోచనలు 10 ఆలోచనల నుంచి 4కి వస్తాయి, 4 నుంచి 2కి వస్తాయి, 2 నుంచి 1, తర్వాత 0. ఈ విధంగా సాధన చేయటం వల్ల మనకి ఈ ప్రాణాయామంలో ఉన్నప్పుడు మనకి ఆలోచనలన్నీ కూడా తగ్గిపోయి మన మనసు ఏకాగ్రత పెరిగి మన దైవత్వంలోకి, మన మోక్ష సాధనలోకి కూడా చేరుకోగలుగుతాం అన్నమాట. అందుకని ప్రాణాయామాలు కూడా ప్రాణాయామ అనే యజ్ఞం ద్వారా కూడా మనము స్వామిని చేరుకోవచ్చు అని చెప్తూ ఇక్కడ ఒకసారి జ్యోతి చూడండి. ఈ నిరోధం ప్రాణ నిరోధము అంటే ప్రాణవాయువు అంటే ఇప్పుడు మనం ఆక్సిజన్ అని చెప్పుకుంటాం కదా, అదే ప్రాణవాయువు. అపానవాయువు అనేది కార్బన్ డైఆక్సైడ్ కానీ, లేకపోతే మనకి ఈ మలద్వారం ద్వారా వెళ్ళేది జీర్ణక్రియ అంతా పూర్తి జరిగిపోయిన తర్వాత ఈ మిగిలిపోయిన వేస్ట్ గ్యాస్ ఏదైతే ఉంటుందో ఫామ్ అయింది, అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది, దాన్ని అపానవాయువు అంటాం. ఇక్కడ ఈ రెండిట్లో నిరోధించి అంటే మొత్తం బంధించి, మనకి నవరంధ్రాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎవరికి డౌట్ ఉన్నట్టుంది, అందరు మాట్లాడుతున్నాం సార్. ఎవరికి లేదు, మీరు పొద్దున్నే భలే డౌట్ పెట్టమాకండి. నేనేం డౌట్ పెట్టలే, అడిగానే. నవరంధ్రాలు చెప్పండి. చెప్పండి. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇంకా మలద్వారము, మూత్రద్వారము, 5, 6, 7, ఇంకా అడుగున 1, 2, 5, అంతే కదా సార్? ఇవన్నీ బంధించగలగాలి. ఈ 7 నవద్వారాలని, ఈ 7, 8, 9 ద్వారాలని బంధించి నిరోధించటం అంటే వీటన్నిటిని బంధించి నువ్వు ఎంతసేపు ఉండగలవు అనేది సాధనలో వస్తుంది. అది ఆ విధంగా దాన్ని ఈ లోపల ప్రాణవాయువు అపానవాయువు తీసుకున్నాక నువ్వు ఎప్పుడైతే బంధించుతావో అపానవాయువు కూడా లోపలే క్రియేట్ అవుతుంది. మన జీర్ణక్రియ ఏదైతే జరుగుతుందో దాని ద్వారా ఇవన్నీ వస్తాయి. అది వచ్చినప్పుడు
ఈ ప్రాణవాయువులోనే అపాన వాయువుని చూస్తాం, అపాన వాయువులో ప్రాణవాయువుని చూస్తూ వెళ్తాము. ఈ ప్రాణం ఎప్పుడైతే మనం ఈ ప్రాణవాయువు నిరోధించడం జరుగుతుందో మనం మనోనిరోధం కూడా జరుగుతుంది అనమాట ఈ దీంతో. కాబట్టి ఈ మనస్సు యొక్క చపలత్వం పరిగెడుతూ ఉంటది కదా, అది ఒక చోట ఉంటది కదా మనకు మనస్సు అనేది. ఉంచారు ఎవరైనా ఎప్పుడన్నా? ఉండదు. మనం ఎందుకని దీన్ని ప్రాణాయామ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనసు కూడా నిశ్చలత్వాన్ని పొందుతుంది, కదలకుండా ఉంటది, ఒక చోట ఉంటది. నువ్వు ఇక్కడ ఉండు అంటే ఇక్కడే ఉంటది, అంతేగాని పుట్టప్పుడు మనకు నువ్వు ఎక్కడ ఉందమన్నా ఉండదు. అది మళ్ళీ మనం వెనక్కి లాక్కొచ్చుకుంటూ ఉండాలి, మనం ఇక్కడ ఉన్నాం అని చెప్పని. అలా చిన్నపిల్లలు పరిగెడుతుంటారు, మనం ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడ చుట్టూ తిరుగుతుంటారు, మళ్ళీ వాళ్ళని లాక్కొస్తాం, వాళ్ళకి వచ్చిన మళ్ళీ పరిగెడతారు. ఈ విధంగా మన మనస్సు కూడా అది ఒక చోట ఉండకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటుంది. అల్లరి చిల్లరిగా తిరిగేటప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని చూస్తామో అప్పుడు ఈ మనోనిరోధము, నిగ్రహం ఇవన్నీ చేసినప్పుడు ఈ ప్రాణాయామం కూడా, ఇవన్నీ యజ్ఞం అనేది కూడా ప్రాణాయామం, అది ఒక యజ్ఞంగా దాన్ని ప్రాణాయామం చేయటం వల్ల మనకు మనస్సు నిశ్చలత నుంచే మనం మళ్ళీ పైకి సమాధి స్థితి ఇవన్నీ వస్తాయి. కాబట్టి దానికోసం ప్రాణాయామం అనేది కూడా ఒక యజ్ఞం కింద మనకు చెప్పారనమాట. అది తర్వాత నెక్స్ట్ శ్లోకం చూద్దాం. సార్ నాకు ఒక డౌట్. ఇప్పుడు ప్రాణాయామం అంటే ఇప్పుడు ఓన్లీ అనులోమ విలోమ నాడీ శోధన అవేనా? ఇప్పుడు మనం దాని ద్వారా అయితేనే ఇప్పుడు మనము ఈ పూరక రేచక కుంభక అనేది ఎప్పుడు దీంట్లోనే కదా చేసేది? అది కూడా శ్వాసక్రియలో భాగమే. ఇవైనాక చెప్తారు, మీకు ఇవైనాక చెప్తారు అనులోమ సార్. లేకపోతే విలోమ 2 చేసినప్పుడు సార్లు చేయించండి. అది అనులోమ విలోమ చేసినప్పుడు శ్వాస తీసుకుంటాం, ఒక నాసిక నుంచి ఇంకో నాసిక నుంచి వదిలేస్తాం. దానికి ముందు ఏం చేస్తామంటే దీర్ఘమైన గాఢమైన శ్వాసాభ్యాసం అవుతుంది. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి, మళ్ళీ దీర్ఘంగా వదిలేయాలి. 2 ముక్కులతో 2 ముక్కులతో. ఇది మీకు 2 ముక్కలతో చేస్తారు మేడం. అది అట్లా ఒక్కొక్కటి నుంచి మెల్లగా పెంచుకుంటూ వెళ్తారు. ఒక్కొక్క శ్వాసక్రియ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మిమ్మల్ని తయారు చేసుకుంటూ రావాలి. అవును, బాడీని, మనసుని, మీ శాస్త్ర పద్ధతిని అవన్నీ తయారు చేసుకుంటూ రావాలి. నా దగ్గరకు ఒక ఆయన వచ్చిన సూర్య నమస్కారాలు నేర్పండి అని చెప్పి. నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, సూర్య నమస్కారాలు చెప్పండి నాకు. మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సూర్య నమస్కారాలు చేయమన్నారండి. బాబు సూర్య నమస్కారాలు అంటే ఇవాళ నువ్వు రాగానే నిలబడేసి నువ్వు నిలబడు, కిందకి ఎంగి కాల్ చేయి అని చెప్పరు. ముందు నీ శరీరాన్ని తయారు చేయాలి దానికి. అవును, చేసిన తర్వాత సూర్య నమస్కారాలకి అది 4 పైన పడుతుంది. నువ్వు ఎంత తొందరగా చేసుకుంటావు, నీ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉందని, అప్పుడు నీకు మొదలు పెడతానంటే సరేనండి అన్నాడు. పాపం చేశాడు, 3 నెలలు వచ్చాడు, సూర్య నమస్కారాలు చేశాడు. తర్వాత అప్పుడప్పుడు మధ్యలో వస్తుంటాడు. ఆయన మానేశాడు, వాళ్ళ అమ్మ రెగ్యులర్గా వస్తుంది. నాకు 7 గంటల యోగా క్లాస్ వస్తారన్నమాట. సార్ కానీ మీరు ఆసనాలు చెప్పినప్పుడు జనాలు ఓపిక్గా ఉంటారు, కానీ ప్రాణాయామం చేయమంటే మాత్రం కూర్చొని ఎన్ని బాధలు వచ్చేస్తాయో నిజంగా. అదేందో కూర్చొని చేయడానికి కూడా అన్ని బాధలు. అసలు కూర్చునేదానికి ఎలవ చెయ్యదు అనమాట బాడీ. అసలు పరిగెడుతూనే ఉంటది. అయిపోయిందా కళ్ళు తెరవకండి అంటే అయిపోయిందా ఇంకెంతసేపు చెప్తారు, టైం అయిపోయింది కదా. నిజంగా ప్రాణాయామం చేయడానికి ఎన్ని కష్టాలో నిజంగా. అవన్నీ అక్కర్లేదు జ్యోతి. అవన్నీ శవాసనం ఒకటి వేస్తే చాలు సక్రమంగా. అవును, నిద్రలో జారుకుంటారు కాబట్టి అది అలిసిపోయి ఉంటారు కదా. నీ శరీరాన్ని, కాళ్ళు చేతులు ఏమీ కదిలించకుండా ఒక శ్వాసక్రియ ఒకటే పొట్టలోకి వెళ్తావు రావటం, పొట్ట ఒకటే కదిలిస్తూ నువ్వు కదలకుండా పడుకో అంటే పడుకోమనండి ఎవరు? అవును సార్, అది పడుకోలేరు. కాళ్ళు చేతులు అది కూడా, దానికి కూడా సాధన కావాలి. అందుకని ఇది కూడా, అందుకనే దీన్ని కూడా ఒక యజ్ఞం కింద చెప్పారు స్వామి. ఇంకా ఈ వచ్చే శ్లోకం బాగుంటది, చదవండి. ఇప్పుడు చెప్పండి. ఇంకా ప్రాణాయామంలో రావా సార్? భస్త్రిక, కపాలభాతి, భ్రామరి ఇవి ఉన్నాయి కదా సార్, ఇవన్నీ ప్రాణాయామం కింద రావు కదా ఇంకా? అవన్నీ శ్వాసక్రియలు మాత్రమే.
ఓకే. ఇవన్నీ ప్రాక్టీస్ చేసి అప్పుడు మీరు ప్రాణాయామంలోకి వస్తారు. ఓకే. ఇవన్నీ ప్రాక్టీస్ సెషన్ అన్నట్టు అంతే. ప్రాణాయామం అనేది ఆఖరి స్థితి. ఓకే. అప్పుడు అందుకనే ప్రాణాయామం అంటే ఇంకా మనం 2 ముక్కులతో చేయాల్సింది అప్పుడే అది ప్రాణాయామం అంటే మనం ఈ నిన్న అది. మీకు నేను అది పెట్టాను చూసారా, యోగినీల గురించి. అవును. అవును. అది ఇంకా దాంట్లో చదవలేదు ఉంది సార్. చూడండి. ఉం? ఉమ్. అది చదివారా? చూసాను పెట్టి చదవలేదు సార్, చదువుతాను. మరి నైట్ ఎందుకండి, చూసాను. ఎందుకు పెట్టడం నేను? బయటికి వెళ్ళాను సార్, చదవడం కుదరలేదు. మిగిలిన వాళ్ళు నేను చూసాను సార్, నేను చదివాను. చదివామండి, నేను ఉమ్, చదివాను. ఉమ్. దాంట్లో ఉంది ఒక ముక్కు ద్వారా శ్వాస తీసుకోవటం, 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకోవటం అన్నీ. చదవండి, నేను ఎప్పుడో ఒకటి పెడతాను, అవును ఏదో సార్, ముఖ్యమైనది చదువుతాను. అయితేనే పెడతాను. నేను చెప్పాను నేను పెడుతున్నాను అని చెప్పి. మన టోటల్ శరీర వ్యవస్థ, ప్రాణ వ్యవస్థ ఎట్లా ఉంది, ఎట్లుంటది, దీంట్లో ఎన్ని రకాల భాగాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడి ముళ్ళు ఉన్నాయి, ఎన్ని జంక్షన్లు ఉన్నాయి, ఈ మన శరీరంలో క్రాసింగ్స్ ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎట్లా ఈ ప్రాణశక్తి, ప్రాణవాయువు అనేది ఏ విధంగా వెళుతుంది, ఏ విధంగా వస్తుంది, ఈ మొత్తం 72,000 నాడుల సిస్టమ్, మన ఓల్డ్ నాడీ సిస్టమ్ ఏదైతే ఉందో, నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ వ్యవస్థనంతా ఈ శ్వాస తీసుకోవటం ఎలా ప్రభావితం చేస్తుంది, మనం ఎన్ని శ్వాసలు తీసుకుంటాము, ఎన్ని గడియలు ఉంటాయి, ఈ గడియకి ఎన్ని నిమిషాలు ఉంటాయి, ఇంత విపులంగా ఉంది దాంట్లో. ఓకే సార్. అవును సార్, అవును సార్. ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి చదవండి. మన సీరియల్ ఒక రోజు మళ్ళీ రిపీట్ వస్తుంది కదా, అది అప్పుడు చూసుకోవచ్చు కదా. చదివితే దాంట్లో ఏముంది అనేది చదవకుండా జ్ఞానం రాస్తుంది, విజ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది అనేది ఉత్తిది. మనం ఎంత మన జీవితంలో మనం ఎన్ని చేసినా, ఎన్ని నేర్చుకున్నా, మన జీవితం మనకి ఎన్ని పాఠాలు నేర్పినా, పక్కన విద్య అనేది లేకపోతే మీరు ఏమీ పనికిరాదు. అవునండి. నేను అందుకే ప్రతిసారి చెప్తుంటా, ఏ కాగితం ముక్క కనపడిన చదవండి, ఏది వదలవద్దు. మన సామెత ఉంది కదా, విద్య రాని వాడు ఏదో ఉంది కదా, ఏంటది? వింత పశువు. చదవండి. చదివితే మనకు వచ్చే ఈ జీవితంలో మనం అనుభవించే అనుభవాలు, ఈ కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఇవన్నీ ఏదున్నా కూడా దాని యొక్క పూర్తి అర్థం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాన్ని అందుకనే ఆయన వాచ వేదాంతం అని చెప్పారు స్వామి మన శ్లోకాల్లో. నేను చెబితే వచ్చే వేదాంతం వేదాంతం కాదు, చదివితే వచ్చేది వేదాంతం కాదు. నేను చదివి చెబితే మీకు వచ్చేది వింటారు, అయిపోయింది అక్కడికి. అంతేనండి, వెంటనే వదిలేస్తున్నాం, మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ మామూలే అది బుర్రలో. రేపు పొద్దునకి మళ్ళీ మామూలు అన్ని అయిపోయింది, స్నానం చేసాము, మళ్ళీ అన్ని వదిలిచ్చేసుకున్నాం, మైండ్ సహా అని మళ్ళీ కొత్తగా మొదలు. అవునండి. ఎందుకు మన పొద్దున్నే ఒక 5 నిమిషాలు నిన్న ఏం జరిగింది ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? మళ్ళీ మీ బ్రెయిన్స్ అన్ని ఫ్రెష్ చేయటానికి, బాబు ఇది నిన్న చదివాము, ఇక్కడి నుంచి ఇవాళ చదువుతున్నాము, మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్తాను. అవును సార్. చదవండి, చదవండి. నేను ఇంత కష్టపడి ఎక్కడెక్కడో నేను చదివి తీసుకొచ్చి పెట్టేది ఎవరైనా సరే, ఇప్పుడు శాస్త్రి గారు పెట్టినా, నేను పెట్టినా, ఎవరు పెట్టినా, ఎక్కడెక్కడో మనం చదివినవి నలుగురు ఉపయోగపడతాయని చెప్పి పెడతాం. ఆ పనికిరాని ఫార్వర్డ్లు అన్నీ చేస్తారు అన్నిటిని. ఒక 20 గ్రూపులు, 30 గ్రూపులు ఉంటాం. అవును సార్. అది ఈ ఆ టైం చూసుకోవడానికే టైం అంతా సరిపోతుంది. అంతే ఉంటుంది సార్.
వాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, లేకపోతే రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, కేసీఆర్ ఏం చెప్పాడు, వీళ్ళు ఏం తిట్టుకున్నారు, లేకపోతే ఇంకెక్కడ ఏం జరిగింది, ఈ పనికిరాని సోదంతా చదువుతాం. పనికొచ్చేది మాత్రం చదువు. అరే మన శరీర వ్యవస్థ ఏంటి, దాంట్లో ఏం జరుగుతోంది, ఇంకా 60 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, దాటిపోతున్నాం. అప్పటికి కూడా మన శరీర వ్యవస్థ గురించి మనం తెలుసుకోకపోతే ఆఖరి నిమిషంలో మనం అప్పుడు తెలుసుకుని ఏం చేసుకుంటాం. ఇప్పటి నుంచి కనుక దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఏ కష్టం లేకుండా అనారోగ్యం లేకుండా ఏం లేకుండా మనం ఆ ఆఖరి నిమిషం వరకు, ఆఖరి క్షణం వరకు ఆరోగ్యంగా ఒకరికి ఇబ్బంది పెట్టకుండా ఉండొచ్చు కదా. అవునండి. పొద్దున్నే లేచామో, తిన్నామో, పడుకున్నామో, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని పుస్తకాలు విన్నా ఇంతే, ఎందుకంటే ఏమన్నా. చాలా హర్ట్ అయ్యారు. చదివి 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 చదివిన తర్వాత కొంచెం మైండ్ లోకి ఉంటాయండి, వినగా 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 అలాగా విన్నాయి చదివినవి అలా చదవగా ఒకేసారి చదివేసి ఉండాలంటే ఉండవు. ఒకేసారి నేననేది చదివింది ఉంటదని నేను చెప్పట్లా. అసలు ముందు ఆచరించాలి. చదవాలి అనేటువంటి మనసులో కోరిక రానింది అంటున్నా. అవునవును. మీరు ఏదైనా చదవాలి. చదివిందంతా, విన్నదంతా మీ మనసులో ఉండిపోయి, మైండ్ లో ఉండిపోయి, దాన్ని మీరు ఏదో అందరూ పాటించేస్తారు, చదివిన వాళ్ళందరూ, విన్న వాళ్ళందరూ అని చెప్పి చాగంటే ఆయన అనుకోవట్లేదు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు అనుకోవట్లేదు, నేను అనుకోవట్లేదు. మీరు అన్నట్టు తినగా తినగా వేయమ తీయనుగు అంటే మనం వినగా 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 ఒక 10 పాయింట్లు, ఒక పాయింట్ గుర్తుంటే ఆ ఒక పాయింట్ లో మనం ఇంకో 10వ వంతు, ఇంకో 100వ వంతు మనం దాన్ని ఆచరణలో పెడితే, ఇవాళ 1వ వంతు ఆచరణలో పెడితే రేపు .01 నుంచి .1కి, .1 నుంచి ఆ .5కి, తర్వాత 1కి, ఈ విధంగా కొంచెం కొంచెంగా మనం అభివృద్ధి చెందడానికి కుదురుతుంది. అవునండి. నాకు అభివృద్ధి వద్దు, నేను ఇలాగే ఉంటాను అనుకున్న వాళ్ళకి నేనేం చెప్పను. సార్ దీన్ని కూడా మనకి మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా, చదవడం ఫస్ట్, తర్వాత చదివిన తర్వాత దాన్ని మననం చేసుకోవాలి, తర్వాత నిధిధ్యాసన, దీంట్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది నిధిధ్యాసనలోకి. సో ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా చదవడమే. సో చదవండి. పట్టణం పట్టణం అది చేస్తేనే అవుతుంది. ఇన్ని పనులు చేసుకుంటూ, ఇన్ని చోట్ల దొరుకుంటూ, నేను ఎక్కడో ఏదో అన్ని చదువుకుంటూ తీసుకొచ్చి మీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నాను నేను? మీకు 24 గంటలు, నాకు 24 గంటలే కదా ఉంది. నా వల్ల అయినంత వరకు నేను చేసుకునే పని, నా పని నేను చేసుకుంటూ, ఎక్కడెక్కడో ఏదో పనికి వస్తుంది మన వాళ్ళకి, మనం మాట చెప్తే వాడికి అర్థం అవుతుంది, చెప్పొచ్చు అని చెప్పి ఎన్నో ఎత్తుక్కొని తీసుకొస్తాను. ఇప్పుడు నేను దృఢవర్తం గురించి చెప్పకపోతే మునిగిపోయేదే ఉంది. అష్టాంగ యోగాలు 8 ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీరు చెప్పకపోతే మాకు అసలు ఉన్నాయని కూడా తెలియదు. కొన్ని ఉపయోగం ఏంటి? తెలుస్తాయి సార్, కొంచెమైనా ఎందుకు తెలియదు సార్? మీరు పెట్టిన పోస్ట్ ఏది పెట్టినా చూస్తాం సార్, మీరు ఏ వీడియో పెట్టినా చూస్తాం సార్. అదే ఇప్పుడు నేను అడిగేది. నేను ఒక పోస్ట్ పెట్టాను, చూసారా, చదివారా అని. ఇద్దరు మాత్రం చదివామని చెప్పారు, మిగిలిన ఎవరు మాట్లాడలేదు. దానికి సార్ చాలా హర్ట్ అయ్యారు. సో మేము రేపు దాని గురించి డిస్కస్ 64 యోగినులు కొద్దిగా చదివాం సార్, మొత్తం చదవలేదు కానీ కొంత చదివాం సార్. అదే చెప్పేది. మన శరీరంలో 72,000 నాడులన్నీ కలిపి దాని ద్వారానే ఏర్పడుతున్నాయని. నేను అర్థవడం గురించి కాదు, మీరు నేర్చుకోలేకపోతున్నారని బాధ, అంతే. కనీసం తెలుసుకోండి. నేను నిన్న చెప్పే ప్రత్యేకంగా ఈ 24 యోగిన్లు ఇవన్నీ ఉన్నాయి, ఇట్లా ఉంటది అని చెప్పి నేను పెట్టేది. నేను కావాలనే చెప్పాలని నేను దాని గురించి, అందుకే అది పెడతానని చెప్పి. ఎంతమంది చదువుతారో నాకు తెలుసు.
అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది సార్ అది. రెండోసారి చదవండి, మూడోసారి చదవండి. ఈ 24 గంటలు మీరు చేసే పని ఏంటండి? అవును, అలా చేయలేమే. పనికొచ్చే పనులన్నీ మీరు 24 గంటలు మీరు చేసే పనులన్నీ పనికొచ్చేని 4 గంటలు 5 గంటలు ఉంటుంది. కొన్ని 8 గంటలు నిద్రపోతున్నారా అంటే అది లేదు. ఉపయోగపడవు చేయట్లేదు. మొత్తం 24 గంటలని 3 రకాలుగా విభజించుకుంటే ఒక 8 గంటల నిద్రకి, 8 గంటల కాలక్షేపానికి, 8 గంటలు ఇంట్లో పని చేసుకోవడానికి, వాటికి మన వృత్తి వ్యాపారం ఏదైతే ఉన్నాయో వాటికి. మరి అయ్యేనా 8 గంటలు కరెక్ట్ ఖర్చు పెడుతున్నారా అంటే అది లేదు. కానీ పొద్దున్నే లేచి 5:30 కూర్చొని టైం పాడు చేసుకోవటం, నేను రాత్రి పడుకుని 11:30 అవుద్ది. ఈ మళ్ళీ ఇదంతా చదివి రాత్రి 2-3 శ్లోకాలు చదివి దానికి మళ్ళీ వెనక్కి ముందుకు అన్ని చూసుకుని అప్పుడు పడుకుంటా. మళ్ళీ పొద్దున్నే 4:30 లేచి రెడీ అయ్యి రావట్లేదు. చదవండి, చదవండి, పెంచుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి. చదువుతాం సార్, తప్పకుండా చదువుతాం సార్. ఒకసారి చదివితే అర్థం కాదు, రెండోసారి చదవండి. ఎంత టైం పడుతుంది? 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు, అంతకంటే ఎక్కువ పడుతుంది. ఇదే అని కాదు, ఏదైనా చదువు ఏదైనా నేను అందుకే చిన్న కాగితం ముక్క కనపడినా ఏముంది ఒకసారి దాంట్లో చూడండి. సరే, అంటే ఎవరిని బాధ పెట్టాలనో లేకపోతే ఎవరిని మనం ఇబ్బంది పెట్టాలనో అంటలేదు. మీ యొక్క అభివృద్ధి కోసమే చెప్తాను. క్లోజింగ్ ప్రేయర్. योगेशं सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं కృష్ణం वन्दे వందే जगद्गुरुं జగద్గురు. సర్వం सर्वं శ్రీకృష్ణార్పణమస్తు. श्रीकृष्णार्पणमस्तु।